హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉజ్వల కిచెన్. ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. కేజీ మామిడికాయలను రాత్రంతా ఒక నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేవగానే ఒక క్లాత్ మీద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. అలాగే వీటికి కావాల్సిన పదార్థాలు: 100 గ్రాములు ఎల్లిపాయలు, 25 గ్రాములు మెంతులు, 25 గ్రాములు జీలకర్ర, 25 గ్రాములు ఆవాలు. ఈ మూడింటిని తీసుకొని వేపుకోవాలి. అలాగే ఈ మూడింటిని వేపుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని 5 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎల్లిపాయలు కూడా తీసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టిన ఆవాలను జీలకర్రను మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా. అలాగే ముందుగా కోసిపెట్టిన మామిడి ముక్కలు ఒక బేసన్లో తీసుకోవాలి. జీలకర్ర పొడి, ఆవాల పొడి, మెంతుల పొడి వేసుకోవాలి. అలాగే ఎల్లిపాయలను మిక్సీ పట్టుకొని ఎల్లిపాయ ముద్దను మామిడికాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ రెండింటి పొడులను బాగా ముక్కలకు పట్టించాలి. ఈ మామిడికాయ పచ్చడిను కొలతలతో సహా చెప్తున్నాను. కేజీ మామిడికాయలకు 100 గ్రాముల కారం, అలాగే 100 గ్రాముల ఉప్పు, అలాగే 100 గ్రాముల నూనె తీసుకోవాలి. వీటిని కూడా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. మన తెలుగింటి పచ్చడి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మామిడికాయ పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకోండి. నీళ్ళ తడి తగలకుండా ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.